నమస్తే డాక్టర్ సతీష్ గారు. నమస్తే అండి. లాస్ట్ మనం ఒక వీడియో చేసినప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, హౌ టు మొబైల్కి ఫిల్ చేయక్కర్లేదు, ఆ హౌ టు యాడ్ చేయండి, కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని. సార్ ఇవాళ రేపు మనం చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా 8 years 7 years క్రాస్ అవుతున్నాయంటే పిల్లలకి సంబంధించి వాళ్ళ ఆలోచన తీరు కానివ్వండి, వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ మొబైల్లో సెర్చ్ చేసే కంటెంట్ కానివ్వండి, పేరెంట్స్ మూడో వ్యక్తికి చెప్పుకోలేరు, ఆ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన పాతకాలంలో చూసుకుంటే కనుక ఆడపిల్లకు ఒక వయసు వచ్చిన తర్వాత, అబ్బాయికి ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని పద్ధతులు, కొన్ని బౌండరీస్ ఉండేవి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ ఈ జనరేషన్లో అంతా ఈక్వల్, అంతా ఒకటే, అందరూ అన్నీ సాధించాలి, అన్నిట్లో రాణించాలని చెప్తున్నాం. ఆ ప్రాసెస్లో తెలియకుండానే చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. మన అదృష్టం అనుకోవాలో ఏంటో తెలియదు కానీ సిబిఎస్ఈకి సంబంధించి మనం ఒక వార్త కూడా రీసెంట్గా విన్నాము. రిలేషన్షిప్స్ అండ్ డేటింగ్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చారని. పిల్లలకి దానిపైన అవగాహన లేకనా మరి ఏంటి, ఆ వయసు అలాంటిదో తెలియదు కానీ వాళ్ళ ఊహలు కానివ్వండి, వాళ్ళు వెళ్ళే దారులు కానివ్వండి, సూసైడ్స్ చేసుకొని చనిపోయేదాకా పేరెంట్స్ తీసుకొచ్చే విధంగా మనం చూసాము. దీన్ని ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం? డెఫినెట్గా ఇది ఒక మేజర్ సోషల్ ఇష్యూ అండి. డెఫినెట్గా సిలబస్లో మన పాయింట్కి వచ్చినట్లయితే ఇంక్లూడ్ చేయడం అనేది వన్ సెట్ ఆఫ్ పీపుల్ జనరల్గా దాన్ని పాజిటివ్గా చూస్తారు, అంతే కదండి. వన్ సెట్ ఆఫ్ పీపుల్ డెఫినెట్గా నెగిటివ్గా చూస్తారు. అంటే ఇక్కడ మేలు జరగదా అంటే జరుగుతుంది, అందరికీ జరుగుతుందా అంటే జరగకపోవచ్చు, కొంతమందికి నష్టం జరగచ్చు అంటే జరగచ్చు. అందువల్ల ఏంటంటే ఇది సింగిల్గా ఇది బెస్ట్ అని చెప్పడానికి లేదు కానీ బట్ ఇన్ ప్రిన్సిపల్ డెఫినెట్గా గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకు వచ్చి ఈ ఇష్యూని అడ్రస్ చేద్దామని అనుకుంది. సో డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ సైన్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకంటేనంటే మనం మూసి ఉన్నంత వరకు ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది, అంతే కదండి. ఏముంది అన్న ఇది ఉంటుందండి, క్యూరియాసిటీ ఉంటుందండి. కాబట్టి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇన్ జనరల్గానండి, లేకపోతే దానికి సంబంధించిన అవేర్నెస్ కల్పించడం అనేది ఏదైతే ఉంటుందో అది చాలా దేశాల్లో ఉంది, డెఫినెట్గా ఇండియాలో కూడా ఉండాలి. చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పడం ఏముందని చాలామంది చెప్తున్నారు. ప్రాబబులీ సరే ఏ క్లాస్లో పెట్టాలి ఏంటి అంటే 9th క్లాస్లో వాళ్ళు పెట్టడం జరిగింది. డెఫినెట్గా అది కరెక్ట్ ఏజ్ అండి, కరెక్ట్ ఏజ్ అది. డెఫినెట్గా అది మనం ఆ పర్స్పెక్టివ్లో చూస్తే కరెక్ట్ ఏజ్ అండి. కాకపోతే ఏంటంటే అది కన్వే చేసే విధానం ఏదైతే ఉందో ఆ టీచర్ కానీ లేకపోతే లెసన్ చెప్పినప్పుడు కానీ లేకపోతే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం కానీ, అంతే కదండి. ఒక క్లాస్ అన్న తర్వాత పిల్లలు 40 మంది 50 మంది ఉంటారు. ఇలాంటి టాపిక్స్ ఎక్కువగా జనరల్గా మోర్ ఇంట్రెస్ట్గా ఉంటాయి. కాబట్టి ఏదైనా ఏదో మాస్టర్ వచ్చి ఫోర్స్ ఫ్రిక్షన్ చెప్తే దాని గురించి డిస్కషన్ జరగదు. మాస్టర్ చెప్పారు ఫోర్స్ అంటే ఏంటి, ఎలాసిటీ అంటే ఏంటంటే దాని మీద డిస్కషన్స్ ఎక్కువైతే జరగగానే ఇలాంటి వాటి మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే డెఫినెట్గా చెప్పాలి రిలేషన్షిప్స్ అంటే ఏంటి, లేకపోతే డేటింగ్ అంటే ఏంటి, లేకపోతే క్రష్ అంటే ఏంటో, లేకపోతే రిలేషన్షిప్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారో, ఎంతమంది ఇండియాలో చిన్న ఏజ్లోనే ఇబ్బంది పడుతున్నారు, లేకపోతేనేమో చాలా రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు, లేకపోతేనేమో చాలామంది కిడ్నాప్ అవ్వడం కానివ్వండి, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. లైఫ్ స్పాయిల్ అయిపోయాయి సార్ వీటి వల్ల. ప్రాబబులీ చెప్పినప్పుడు ఆ సెన్సిటివిటీని టచ్ చేయాలి. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్న పార్ట్ని మీరు చెప్పి మిగతాది వదిలేయకూడదండి. అంటే ఆ లెసన్లో కొంతవరకే ఉండొచ్చు, చెప్పి టీచర్ కొంచెం పెద్ద తరహాగా ఆలోచించేసి ఓవరాల్గా జరిగే కాన్సిక్వెన్సెస్ ఎగ్జాక్ట్లీ ఎండ వరకు, సినిమా ఎండ కార్డు పడేంత వరకు అన్నది దాని వరకు కూడా విత్ నెంబర్స్తో సహా, అంటే అంత డీటెయిల్గా 9th క్లాస్లో పిల్లలకి బుక్లో ఇవ్వలేదు. కానీ నా సజెషన్ అయితే టీచర్స్కి నేను చెప్పేది ఏంటంటే చెప్పేటప్పుడు డ్యామేజ్ ఏ ఎక్స్టెంట్లో జరుగుతుంది అని కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్గా ఫస్ట్ ఎంతూయాజంగా, ఇంట్రెస్ట్గా, క్యూరియాసిటీగా ఉన్నటువంటి టాపిక్ ఎండకు వచ్చేటప్పటికి ఆలోచన చేసే విధంగా తయారవుతుంది. అంటే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ క్రియేట్ అవ్వాలి. ఎస్, ఇది ఎక్కడో తప్పు జరుగుతుంది, చాలామంది బలవుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఏదో అట్రాక్షన్, ఇన్ఫ్యాక్ట్ రకరకాల పదాల పేర్లు పెట్టుకుని ఇబ్బంది పడుతున్నారు, ఇది మనం జాగ్రత్తగా ఉండాలి అన్న సెన్స్ వచ్చేటట్టుగా మనం కానీ కన్వే చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి డెఫినెట్గా అది ప్లస్ అండి. ప్రాబబులీ కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, చదువుకున్న వాళ్ళు అందరూ చెప్పలేకపోవచ్చు, చెప్పే విధానం కరెక్ట్గా ఉండకపోవచ్చు, చాలామంది సిగ్గుపడతారు కదా. ఇప్పుడు కూడా ఎవరైనా అప్పుడు మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఇంకో ఇంట్లో అయినా అలాంటి ఓపెన్గా చెప్పడానికి సిగ్గుపడతారు. కాబట్టి డెఫినెట్గా ప్రాబబుల్లీ అది లెసన్లో పెట్టారు కాబట్టి డెఫినెట్గా అది మంచిదే. కానీ నా వరకు నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఆ పాఠం చెప్పేటప్పుడు సరిగ్గా కన్వే చేయకపోయినా పిల్లల వాళ్ళ మాట్లాడుకున్నప్పుడు అసలు తెలియనట్టు కొత్తగా చెప్తే ఓహో ఇదొకటి ఉందా అని తెలియడం కూడా ఒక నష్టమే కదా. ఇప్పుడు అందరికీ మెచ్యూరిటీ ఒకే రకంగా ఉండదు,
అందరికీ ఒకే రకమైనటువంటి విధానం ఉంటుంది కాబట్టి రకరకాల అంతే కదండి. చాలామంది పిల్లలు కొంతమంది 12th, కొంతమంది 11th, కొంతమంది గ్రాడ్యుయేషన్కి వచ్చినా కూడా పెద్ద దాని గురించి పెద్ద అవగాహన ఉండదు, పట్టించుకోరండి. అమ్మాయిలకు అసలు తెలియదు, చాలామందికి పట్టించుకోరు, అబ్బాయిలైనా సరే. కొత్తగా మీరు చెప్పినప్పుడు అసలు ఇదేంట్రా అని మనమే ఏదో చెప్పినట్టు ఉండకూడదు కదా. అంటే చెప్పితే దాన్ని లాజికల్గా కంక్లూడ్ చేయమంటాను నేను, టచ్ చేసి వదిలేయకూడదండి. ఇదేదో టేస్టీగా ఉంటుంది అన్న ఫీల్ మీరు క్రియేట్ చేసి వదిలేస్తేలాగా క్రేవింగ్ ఖచ్చితంగా పుడుతుంది. సో డెఫినెట్గానండి ఇది సెన్సిటివ్ టాపిక్ అయినప్పటికీ కూడా మేబీ దాన్ని ఎట్లాగా మనం సొసైటీలో మనం నెక్స్ట్ జనరేషన్స్ కన్వే చేయగలుగుతున్నాం అన్నది ఈ రోలు టీచర్స్ మాత్రమే కాదు, చాలా బాధ్యతగా తీసుకోవాలి. ఒక టీచర్స్ మీద మనం బాధ్యత పెట్టకుండా తల్లిదండ్రులు కూడా, అయితే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత బాధ్యత కింద తీసుకుని ఇది పెట్టినా అదే లెసన్లో పెట్టడం వదిలేండి, పదిసారి సిబిఎస్లో పెట్టడం మిగతాట్లో లేదు కదా. సో ఇది డెఫినెట్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తే డెఫినెట్గా అర్థం చేసుకుని వయసే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోగలరు. జాగ్రత్తగా చెప్పినట్లయితే డెఫినెట్గా బాగానే ఉంటుంది. ఇది మనం ఒక పాజిటివ్ ఇనిషియేషన్ కింద మనం తీసుకుందాం అంటే దీన్ని నెగిటివ్గా మనం చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ ఏజ్ సార్, 14, 13 ఆ ఏజ్లో ఉండే పిల్లలు అప్పుడే బయలాజికల్గా చాలా చేంజెస్ చాలా వస్తాయి. చేంజెస్ కదండి. మీకు ఇప్పటికీ కూడానండి 13, 14, 15 ఇయర్స్లో చాలామంది అమ్మాయిలు వెళ్ళిపోవడం, లేకపోతేనేమో లేకపోతే ఎవరో మ్యారేజ్ చేసుకోవడమో, లేకపోతే పారిపోవడమో, లేకపోతే కిడ్నాప్కి గురవడమో, లేకపోతే ట్రఫికేటింగ్, ఇలా ఎన్నో వార్తలు మీరు చూస్తే చైల్డ్ లేకపోతే మ్యారేజెస్, లేకపోతే ఎన్ని చూస్తున్నామండి మనం. నెంబర్స్ ఉన్నాయండి. ఇప్పుడే మనమేమి ఊహించి చెప్పట్లేదండి. మీరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లోకి మీరు సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళినా మీరు క్లియర్ కట్గా ఎవ్రీ ఇయర్ ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని బాల్య వివాహాలు జరుగుతున్నాయి, ఎంతమంది చదువు మానేశారు, ఎంత పరువు హత్యలు జరిగినాయి, ఎన్ని ఎఫ్ఐఆర్స్ రిలేషన్షిప్స్ వల్ల ఎలా జరిగినాయి, ఎన్ని మర్డర్స్ జరిగినాయి. ఇది క్రైమ్ కూడానండి. ఇట్స్ నాట్ దట్ మీరు దీన్ని ఒక ఇష్యూ కింద చూడొద్దండి. ఈ సోషల్ ఇష్యూకి ఇంకొక ఇష్యూ ఒకటి యాడ్ అయ్యేది ఏంటంటే క్రైమ్ రేటు. మీకు ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా రామాయణం మహాభారతం దగ్గర నుంచి ఏది తీసుకోండి, అమ్మాయి గురించి డబ్బు గురించి రెండేనండి. డబ్బు కంటే అమ్మాయిల గురించి, అంటే నా ఉద్దేశం అమ్మాయి అంటే క్వీనో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఏ యుద్ధం తీసుకోండి, అసలు మీరు ఎలాంటి యుద్ధం తీసుకున్నా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మీకు ఇదే జరుగుతుందండి. అంటే చూడడానికి చాలా సింపుల్ పాయింట్ అండి. అది ఏ ఎక్స్టెంట్గానే వెళ్తుంది. క్రైమ్ రేట్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు వల్ల జరుగుతుంది క్రైమ్, లేకపోతేనేమో ఈ రిలేషన్స్, లేకపోతే ఏదన్నా ఒక రకమైనటువంటి అది మొత్తం మోజో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంతే కదండి. అందువల్ల ఏంటంటేనండి ఇది ఒక బిగ్గెస్ట్ సోషల్ ఇష్యూ అండి. ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ మాత్రమే కాదు కదండి. దీన్ని అడ్రస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే గవర్నమెంట్ కూడా టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలండి. ఎవరైనా కొంత తెలిసినటువంటి వ్యక్తులు దాన్ని పూర్తిగా మేబీ కొంత సైకాలజిస్టులు కానివ్వండి, కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఎవరో కొంతమంది చేత అడ్రస్ చేయించి ఆన్లైన్లో కానీ దీన్ని ప్రాపర్గా మీరు ఈ విధంగా అడ్రస్ చేయండి అని కొన్ని నెంబర్స్, కొన్ని స్టాట్ ఇవ్వాలండి వాళ్ళకి. ఓహో ఇయర్ వైజు, మంత్ వైజు, డే వైజు ఇలాగ జరుగుతున్న నష్టం ఉంది, దీనివల్ల ఇంత యూత్ పవర్ పోతుంది, మనకి ఇంత ఎనర్జీ పోతుంది, ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క మేజర్ కెరియర్ని పాడు చేసుకుంటారు. నా దగ్గరకు వచ్చినటువంటి కౌన్సిలింగ్లో ఈరోజు వచ్చిన కౌన్సిలింగ్ అండి, నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నా. అసలు చిలజగా ఆశ్చర్యం వేసిందండి. 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లవాడు ఇప్పుడు 11th వచ్చాడు. 9th క్లాస్లోనే ఏదో ఇబ్బంది అయిందని, రిలేషన్ చదువు అంతా పాడు చేసుకుని జేఈ మెయిన్స్ లేదని, అసలు మొత్తం కెరీర్ అంతా అతను పాడు. కరెక్ట్ కదా, 9th, 10th, 11th పోయిందంటే పోయినట్టు లైఫ్. ఇంకేముంది, ఇంకా మన ఎనర్జీస్ ఏమంటే ఏదో ఒక పక్కకి వెళ్ళాలి కదా. అది వెళ్ళినప్పుడు ఏ పక్కకి వెళ్ళింది అనేది క్వశ్చన్ ఇక్కడ, అంతే కదండి. అది అట్రాక్టివ్ థింగ్స్ వైపు వెళుతుందా, లేకపోతే చదువు మీద వెళుతుందా, లేకపోతే ఏదైనా ఏదో ఒకటి ఏదో మ్యాథ్సో సైన్సో లేకపోతే దేనికి వెళ్తుంది, అసలు ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది, ఎంటర్టైన్మెంట్కి వెళ్తుందా, మొబైల్కి వెళ్తుందా, దేనికి ఏదోకి వెళ్తుంది కదా. మనిషి ఎనర్జీ రిమైన్స్ సేమ్ కదా. వెళ్ళింది ఎక్కడికి వెళ్తుంది అన్న దాంట్లో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ వర్టికల్ అంటే అది. సో అందువల్ల ఏంటంటే ఒక్కసారి అంటే జనరల్గా అంటే పాపం అంటే ఎక్కువగా అమ్మాయిల్లో మనం చూసుకున్నట్లయితే అఫ్కోర్స్ అంటే 2 రకాలుగానే ఉంటుంది అనుకోండి. వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉండడం వల్ల ఆ ఏజ్లో బ్లైండ్గా గుడ్డిగా నమ్మేస్తారండి. అసలు ఎంత స్టేజ్కి వెళ్తుంది అంటే ఎంత స్టేజ్గా వెళ్ళిపోతారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్యూర్ అది ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళు బ్లైండ్గా నమ్మేస్తారండి. కొంచెం ఇంట్లో ప్రేమ దొరకలేదు అనుకోండి, ఎవరో పేరెంట్స్తో కోపంతోనో బాధతోనో సరిగా అవ్వట్లేదని తిట్టారనుకోండి, ఎవడొకటి కొంచెం మంచిగా మాట్లాడితే ఇది అవుతారు, టర్న్ అయిపోతారండి. అందువల్ల ఏంటంటే అది ఒక్కసారి ఏదైనా ఒక డ్యామేజ్ జరిగితే అది అన్ని రకాలుగా కూడా ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. కాబట్టి ఇది ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ కానీ, సెక్స్ ఎడ్యుకేషన్ కానీ, రిలేషన్స్ ఇవైతే ఉన్నాయో అసలు ఇప్పటికి కూడానండి నాంపల్లి కోర్టులో రోజుకు 150 కేసులు రిజిస్టర్ అవుతున్నాయండి. వీళ్ళందరూ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళే. ఇప్పటికి మళ్ళీ 1 మంత్లోనే డైవర్స్లో, పెద్ద ఎక్కువ టైం అక్కర్లేదు మీకు. 2 నెలలు 3 నెలల్లోనే మీరు అది ఎంత ఫోర్స్ఫుల్గా మాట్లాడి 12th డిగ్రీలోనూ మాట్లాడి తల్లిదండ్రులతో దెబ్బలాడేసి ఫైట్ చేసేసి పెద్ద పెద్ద సెలబ్రిటీ పిల్లలు కూడా కదా అలా వెళ్ళిపోయారు కదా. ఇదే హైదరాబాద్లో వెళ్ళిపోయి మళ్ళీ 4 నెలలకు 3 ఏళ్ళకి వెనక్కి వచ్చారు కదా. ఎంతమంది ఉన్నారండి అలాగా. అంటే మరి అప్పుడు చేసింది ఆ రోజున అది కరెక్ట్ అనిపించింది, మరి తర్వాత కరెక్ట్ అనిపించలేదు కదా. అంటే అందువల్ల ఏంటంటే ఇది అర్థమయ్యే విధానంగా మనం చెప్పాలి.
చెప్పి వీలున్నంత వరకు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇదేదో మనం ఎడ్యుకేట్ చేయకూడదు, ఇదేదో తప్పుడు విషయం అన్నట్టుగా అనుకుంటే ఇప్పుడు చేతిలో మొబైల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రాంగ్ కంటెంట్ మంచిగా చెప్పి మొబైల్ సెర్చ్లో మంచిగా చెప్పి ఉంటాయా? ఉండవు కదా. తక్కువ సార్, అది చూడడం కూడా అవి మనం చూడడం కూడా ఇవి మాత్రమే మీకు ఆన్లైన్లో దొరికినప్పుడు దానికి కౌంటర్ పార్ట్గా మరి ఎవడో కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా నీకు మనిషి డివేట్ అవ్వడానికి సరిపడే కంటెంట్ మెటీరియల్ దొరుకుతుంది మీకు. మరి ఈ మొత్తాన్ని కాంపన్సేట్ చేసి మొత్తాన్ని న్యూట్రలైజ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఏది? అది ఒక టీచర్ ద్వారానో, ఒక ఏదన్నా ఒక లెసన్ ద్వారానో, లేకపోతే ఇంకో ద్వారానో, ఎవరో ఒక ఎల్డర్స్ ద్వారానో ఏదో ఒక రకంగా వెళ్ళాలి కదండి. ఆ యాంటీ పెరిగితేనే కదండి. ఇప్పుడు ఇది తప్పు అని పెరగలేదు, ఇది పెరుగుతుందండి. మీకు అన్ని పార్న్ వీడియోస్ అనో లేకపోతే ఇంకోటనో మొబైల్లో ఇది పెరుగుతున్నప్పుడు అట్లీస్ట్ దాని యాంటీ డోస్ లాగా ఇది కూడా పెరిగితే పర్లా, కనీసం కొంతసేపు ఇది పెరగట్లా. ఈ పెరిగి ప్రయత్నంలో దీన్ని చూద్దాం మనం. అంటే అట్లీస్ట్ దీని ద్వారా అంతే కదా, కొంత ఏదన్నా వచ్చి అది ప్రాపర్గా వెళితే చేయగలిగితే డెఫినెట్గా. ఒకవేళ చేయలేకపోతే మిగిలిన పేరెంట్స్ కూడా మనం చెప్పే సలహా ఏంటంటే వీలున్నంత వరకు కూడా అర్థమయ్యేలాగా చెప్పండి. మనం చెప్పడానికి సిగ్గుపడితే తెలియక తప్పు చేస్తే ఇబ్బంది కదండి. సో డెఫినెట్గా ఒకప్పుడు వేరండి. ఒకప్పుడు అంటే వాళ్ళకి తెలిసింది కదా, మొబైల్ ఉండేది కదా, తెలిసింది కాబట్టి చెప్తే మళ్ళీ మనం ఏదో చెప్పినట్టు ఉంటుందిరా బాబు అన్న విధానం ఉండేదండి. ఇప్పుడు చెప్పకపోయినా తెలుసు వాళ్ళకి, తెలిసిపోయిందని కనీసం దాన్ని న్యూట్రలైజ్ చేయండి. అడ్వర్టైజ్మెంట్ రూపంలోనో ఏదో ఒక రూపంలో ఏమి లేకపోతే వెబ్ సిరీస్ లేవా, లేకపోతే టీవీ సీరియల్ లేవా, సినిమాలు లేవా? సినిమాలే దరిద్రంగా తీస్తున్నారు కదండి. మళ్ళీ డైరెక్టర్లో 3 మంది వల్గర్ సినిమాలు తీసి బతికి వాళ్ళు ఎంతమంది లేరు. వల్గర్ సిరీస్లు లేకపోతే వెబ్ సిరీస్లు అని చెప్పి పక్కా బూతులు మాట్లాడి పెద్ద పెద్ద హీరోలు లేదా పెద్ద పెద్ద వాళ్ళు కూడా యాడ్లు ఇచ్చి సినిమాలు చేసి మరి ఇది చేస్తున్నారు కదా. అందరూ చెప్తున్నారు కదా, నేను చెప్తాను బ్యాడ్ థింగ్ చెప్తాను అంటే మరి నీ బాధ్యత ఉంది, అంతే కదండి. ఇప్పుడు మీరు వచ్చి థమ్స్అప్ తాగి థమ్స్అప్ యాడ్ ఇస్తే ఎలాగా? మీరు సెలబ్రేట్ అయ్యండి అంటే తాగమని చెప్పకూడదు కదా. అందరూ తాగుతున్నారు కదా, కంపెనీ ఉంది కదా, నా వల్ల ఒకటి వల్ల ఆగుద్దా అంటే నీ బాధ్యత నువ్వు ఎందుకు చేయాలి? అది యాసిడ్ కంటెంట్, అది తాగితే హెల్త్కి మంచిది కదా అని తెలుసు. థమ్స్అప్ తాగంటే దాని అర్థం ఏంటి? అది బీర్ తాగని చెప్పి ఒకడొచ్చి యాడ్ ఇస్తాడు. ఇది వద్దు అని ఎవడో యాడ్ ఇవ్వట్లేదు కదా. ఇది తాగు, ఇది వాడు, ఇలా చెయ్యి అనే చెప్తున్నాడు తప్ప సెలబ్రిటీలు అదే చెప్పి, మీడియా అదే చెప్పి, మొబైల్ అదే చెప్పి, అసలు ప్రతివాడు అదే చెప్తుంటే మొత్తం ఇవే స్ప్రెడ్ అవుతుంటే అసలు దాన్ని కాంపన్సేట్ చేసి మెకానిజం ఏది? అసలు ఏముంది మన దగ్గర రెగ్యులేటరీ మెకానిజం? ఒకడొచ్చి కండోమ్కి యాడ్ ఇస్తాడు, ఇంకోటి వచ్చి ఇంకో దానికి ఏదో యాడ్ ఇస్తాడు, అంటే ఇవన్నీ అట్లీస్ట్ కొంచెం బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తులైనా ఏది పడితే ప్రోపగాండా మనం చేసి ఏదో విధానం ఏదైతే ఉందో అంతే కదండి. సినిమాలు కూడా చూడండి, అన్నీ వస్తున్నాయి కదా, మనం రాకూడదా అంటారండి సినిమా. ఇప్పుడు ఆ ఏజ్లో ఇప్పుడు ఏజ్ బట్టి ఇప్పుడు ఒక పని నేను చేయడం వేరు, అదే పని మీరు చేయడం వేరు, 15 సంవత్సరాల పిల్లడు చేయడం వేరు. అందరూ చేస్తున్నారు కదా, నష్టం ఏంటి అని చెప్పి రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి వచ్చి చెప్పినా కంట్రోల్ చేసుకోలేని ఏజ్లో ఉన్న వ్యక్తికి నువ్వు మెసేజ్ ఏమిస్తున్నట్టు? నాకు చెప్పుకొని నేను కంట్రోల్ చేసుకోగలను, నాకు ఎబిలిటీ ఉంది, నేను ఆల్రెడీ కొంత సీరియస్గా ఉన్నటువంటి వ్యక్తిని. చిన్నపిల్లలను పట్టుకుని నువ్వు చెప్తే వాళ్ళు ఇప్పుడు 10 విషయాలు చెప్తామండి. మా దగ్గర పిల్లలు వస్తారండి, 9 విషయాలు కెరీర్ గురించి, చదువు గురించి మాట్లాడతాం. లాస్ట్లో ఎప్పుడన్నా సినిమాలు కూడా చూడమ్మా, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా అంటాను నేను. అది ఇంటికి ఇది ఒకటి చెప్తాడు తెలుసా, ఈ 9 ఉంటాయి కదా నేను చెప్పిన ఇది చెప్పడాడు లాస్ట్లో ఇదే చెప్తాడంటే అది వెంటనే పట్టుకుంటుంది మైండ్. అందువల్ల అలా ఏంటంటే అదే కొంచెం సీరియస్గా ఉన్న స్టూడెంట్కి చెప్పారనుకోండి, ఆ 10వ పాయింట్ వదిలేస్తాడు, మిగతా 9 అంటే చూసారా, చెప్పిన మనిషి 10 చెప్పాడు, ఆడియన్స్ 100 మంది ఉన్నారు క్లాస్ రూమ్లో, కానీ ఎవడేం పాయింట్ తీసుకుంటున్నాడు అన్నది ఇంకా వాళ్ళ వయసు బట్టి ఉంటుంది. అది నువ్వు పిల్లల దగ్గర కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లాగా? పిల్లల దగ్గర కూర్చుని నువ్వు బీరు తాగానే యాడ్ ఇచ్చో, లేకపోతే నువ్వు ఈ పని చేయని నువ్వు ఇది చెప్పు, లేకపోతే ఇంకొకటి ఏదో చేయమని మనం చెప్పడం వల్ల దానివల్ల ఏంటి ఉపయోగం? పెద్దవాళ్ళు ఉత్తినే పెట్టలేదండి, కస్టమ్స్ అనో కట్టుబాట్లను ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా వాళ్ళందరూ ఆలోచన చేసే తప్పులు జరగకుండా సొసైటీలో జల్లాలంటే ఫ్యామిలీ సిస్టమ్ అని ఉంది. మనం యానిమల్స్ కాదు కదా, అది ఒక సిస్టమేటిక్గా వాళ్ళు పెట్టుకుంటే ముందుకు వచ్చారు కాబట్టి ఇది జనరల్గా మా పిల్లవాడు పాడైపోతున్నాడు, మా పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు, ఇంకోటి కంటే అసలు ప్రాబ్లం ఎక్కడో ఐడెంటిఫై చేస్తే వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం ఇది, దాన్ని అడ్రస్ చేయం మనం. అండ్ తిట్టేస్తే ఉపయోగం ఉంది, చదువు అని అడిగి ఆల్రెడీ మైండ్లో ఒక వీక్నెస్ వచ్చో, లేకపోతే ఒక ఎడిక్ట్ అయ్యో, లేకపోతే ఇంకోటి ఏదో రిలేషన్షిప్లో ఉండో, లేదా డేటింగ్లోనూ ఉన్నామని పట్టుకుని మీరు ఎన్ని చెప్తే అంటాడు, డ్రగ్స్ అంతే కదా, డ్రగ్స్ అలవాటు అయిన మీరు ఎన్ని చెప్తే అంటాడు, గట్టిగా చెప్తే మర్డర్ చేస్తాడు మిమ్మల్ని, అంతే. మీరు గట్టిగా చెప్తే మహా అయితే మిమ్మల్ని మర్డర్ చేస్తే వెళ్తాం తప్ప ఏముంటుంది ఆప్షన్కి. అందువల్ల ఏంటంటే డెఫినెట్గా ఇది మంచి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది, అవేర్నెస్ ఇవ్వడం అనేది ఎంత లాస్ జరుగుతుంది యూత్ పవర్. ప్రపంచంలోనే హైయెస్ట్ యూత్ అండి 2034 మనం చూసుకున్నట్లయితే యూత్ పవర్ చాలా ఎక్కువ అండి. చైనా యావరేజ్ ఏజ్ 46 అండి, ఈరోజు మనది 24 ఉందండి, అదే ఆల్మోస్ట్ 27 అలా ఉందండి యావరేజ్ ఏజ్. సో మనది చాలా ఎక్కువ యూత్ ఉంది కాబట్టి యూత్ అంతా కూడా పాడైపోతుంది కాబట్టి ఇలా
ఈ యూత్ ఫోర్స్ని మన ఇది ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి నాకు ఫ్రీడమ్ ఉంది, నేను చూస్ చేసుకుంటాను, నేను నేషనల్ వచ్చి ఉంటానని పొగరుగా మాట్లాడిన చాలామంది అమ్మాయిలు ఒక 1 year 2 years అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్లు వేసుకుని గదుల్లో కూర్చున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కనపడరు, మార్కెట్లోకి వచ్చి కనపడతారండి ముందు, తర్వాత కనపడ్డాడు. వాళ్ళందరూ సెకండ్ మీరు సినిమాలో ఫస్ట్ హాఫే చూస్తున్నారు, సెకండ్ హాఫ్ కూడా చూడాలి. సెకండ్ హాఫ్లోనే మీరు ఎంతమంది డాక్టర్లు ఎందుకు పెరిగారు, ఎంతమంది సైకాలజిస్టులు ఎందుకు పెరిగారు, ఇన్ని సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని డిప్రెషన్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కెరియర్లు ఎందుకు నాశనం అయిపోయి, మరి ఇవన్నీ సెకండ్ ఎపిసోడే కదండి, సెకండ్ పార్టే కదా ఇదంతాను. ఫస్ట్ పార్ట్ చూస్తే ఎట్లా మనం ఫస్ట్ పార్ట్ ఎంటర్టైన్మెంట్కి బాగానే ఉంది, మంచి సాంగ్లు మంచి డ్యాన్స్లు ఉన్నాయి, మరి అది సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది కదా. సో తల్లిదండ్రులు కాపాడుకోవాలి పిల్లల్ని, డెఫినెట్గా బాధ్యత. ఆ కాపాడుకునే ప్రయత్నంలో డెఫినెట్గా మిగతా విషయాలతో పాటుగా ఈ అవేర్నెస్ అనేది ప్రాపర్గా అర్థమయ్యే భాషలో చక్కగా అవతల వ్యక్తులు మాట్లాడినప్పుడు ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్, ఏది మాట్లాడుతున్నాడు, మనం ఏం చేయాలి, లైఫ్ అంటే ఏంటి, సంథింగ్ ఎట్లాగ మనం చేయాలి. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల, సరైన వాటర్ తీసుకోకపోవడం వల్ల, సరైన ఫుడ్ హ్యాబిట్స్ బ్యాడ్గా ఉండడం వల్ల కూడా హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఇబ్బందులు కూడా ఎక్కువ జరుగుతున్నమాట వాస్తవం. మేబీ ఇది డిఫరెంట్ డైమెన్షన్ కూడా ఉంది ఇందులో. అది చిన్న ఏజ్లోనే మనం చాలా ఎక్కువగా డిజాస్టర్స్ మనం చూస్తున్నాం. మరి ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్సే కదా. ఒకప్పుడు వేరు ఉంటుంది కదా. సో అందువల్ల ఏంటంటే ఎవరైతే ప్రాపర్ డైట్ తీసుకుని ప్రాపర్ వైటమిన్స్ ఉండి ప్రాపర్ లిక్విడ్స్ ఎవరైతే తీసుకుంటారో హార్మోనల్ సిస్టమ్ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం బ్యాలెన్స్గా ఉంటుందండి. ప్రాబబ్లీ ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ డెఫినెట్గా అవేర్నెస్ని ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా కొంత మీరు సప్రెస్ చేయాలండి. మనం ఎంత నెగిటివ్ పెరుగుతుంది కదా, కొంచెం పాజిటివ్ని పెంచుకోవాలి. ఇది మనం ఒక రకంగా పాజిటివ్గానే చూద్దాం, ఇంప్లిమెంట్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ట్రూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకుందో చాలామంది పిల్లల భవిష్యత్తులు నిలబెట్టడానికైనా చెప్పుకోవచ్చు మనం. మీరు ఒక పాయింట్ అన్నారు, టీచర్స్ పైన కొంత బాధ్యత అయితే ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. కన్వే చేసే ప్రాసెస్ కనుక బాధ్యతగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళ లెవెల్కి దిగి చెప్పినప్పుడు పిల్లలకి కొంత వాటిపైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ ఎప్పుడైతే కన్వే చేయలేకపోతుంటారో పేరెంట్స్ ప్లేస్లో టీచర్స్ ఎప్పుడూ యాడ్ ఆన్ అవుతూనే ఉంటుంటారు. లేకపోతే కనీసం ఎవరొకళ్ళ దగ్గరికి వెళ్ళినా కనీసం ఏదైనా చెప్పించగలగాలి కదండి. అంటే ఎట్లా ఇష్యూ ఉన్నప్పుడు మనం అడ్రస్ చేయాలి కదా, మీరు దాచుకుంటే ఎట్లాగా. థ్యాంక్ యూ సార్, ఒక మంచి విషయం ఇది. అండ్ త్వరగా అన్ని స్కూల్స్లోనూ అన్ని సిలబస్లోనూ ఇది యాడ్ చేయాలని, దీని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.